తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో చాలా సినిమాలు వచ్చినాయి. దాంట్లో ఒక సినిమాలో నాకు బెంగాల్ టైగర్లో ఆయన రాధామోహన్ గారు మంచి వేషం ఇచ్చారు. అది తర్వాత ఒక నాలుగు అవార్డులు వచ్చినాయి. మామూలు సంతోషం అవార్డు కానీ ఇలాంటి అవార్డ్స్ 4 సినిమాలు బాగా బెంగాల్ టైగర్ తర్వాత ఆ టైపులో సినిమాలు చాలా వచ్చినాయండి. సో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అంటే ఇది కూడా మా సొంత బ్యానర్ లాంటిది. ఒకరోజు నవీన్ చంద్రను శృతి సోని ఇద్దరు హీరోయిన్గా చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందని చెప్పి మా ఆఫీస్కి రండి అంటే సత్యబాబు గారు ఫోన్ చేశారండి. నేను వెళ్ళంగానే చూస్తే బెంగాల్ టైగర్ ఉంది అక్కడ. మా ప్రొడ్యూసర్ గారు ఆఫీస్ ఇది. సో ముందు కాన్ఫిడెంట్ అదే బ్రహ్మాండంగా తీస్తాడు ఆయన, అసలు సమస్య లేదు. క్యారెక్టర్ ఏంటి సార్, మనం రెగ్యులర్గా ఏ కామెడీ ఉంటాయి అనుకున్నాము. అలాగానే ఒక నడుస్తుంటుందండి కథ. ఆ సత్యబాబు గారు చెప్పడం కూడా ఒక ట్రావెల్ అవుతుంటుందండి. ఒక అరగంట తర్వాత అలా వచ్చి పడిపోద్దండి మొత్తం అని అంటే ఏం పడిపోద్దా ఏంటనే అడిగే మామూలుగా ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారండి. చెప్పిన దానికంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఒక 100% తీశారండి, అంటే 1000% తీశారండి. ఆయన ఆ అదృష్టం ఏంటంటే అప్పుడు వర్షాకాలం, ఏ రోజు కూడా షూటింగ్ బ్రేక్ కాలేదు, ఏ ఆర్టిస్ట్ వల్ల కూడా లేట్ కాలేదు. 7 అంటే 7కి ఫస్ట్ షాట్ తీసి ఆయన అనుకున్న సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారండి. ఆయన నేను సలోని ఒక పేరు, నవీన్ చంద్ర శృతి సోని ఒక పేరు అన్నమాట. ఇంకా ప్యాడింగ్ అంటే మురళీ శర్మ గారు, రఘుబాబు, పోసాని గారు, ప్రభాస్ సేను, ఇంక ఇలాగా చాలామంది ఉన్నారండి సినిమాలో. చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్, అయితే చాలా బాగా వచ్చింది. అంటే గొప్పగా ఎందుకు చెప్పుకున్నామంటే ఒక మామూలుగా మా కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అంటారు అనమాట, కమెడియన్ అన్నవాడు ఏదన్నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తే ఆడు కమెడియన్లానే ఉండాలిరా. ఓ ఎరగ తీసేసి మనం నైక్ షూలు వేసేసి ఆ బిట్లు పెట్టేసి ఊరినే డ్యాన్స్లు వేసేసి ఇవన్నీ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. అవి చేయటానికి ఉన్నారు జనం, అవి చేయటానికి చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇమిటేట్ చేయకుండా ఒక ఊర్లో మా జయప్రకాష్ రెడ్డి గారు మా ఫాదర్ దాంట్లో ఆ ఊర్లో ఉండే మిడిల్ క్లాసు ఒక 2 ఎకరాలు ఉన్న ఒక రైతు కొడుకు కాలేజీలో చదవాలి చూసుకున్న ఎడిటర్ గారు ఆయన చూసినప్పుడంతా ఎక్కడా తేడా కనపట్లేదు ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఆమెమి పరువాల 16 ఏళ్ళ పాప కాదు, నేను మా మధ్య ఏదో కెమిస్ట్రీ అంటే అంత చిన్న అమ్మాయిని పెట్టారని ఒకళ్ళు ఆమె కూడా చేసేసింది, చాలా సినిమాలు చేసింది. ఏదో ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అయింది సినిమా. ఒక సాంగ్ అయితే ఉంది, అది ఒక మాంటే సాంగ్లో వస్తుంది, అది చూస్తే మట్టుకు స్పెల్ బౌండ్ థియేటర్లో. అది ఎందుకు వాడారో ఎలా వాడారు అనేది అదే సీక్రెట్. అది ఒక పెద్ద సినిమాలోంచి తీసిన సాంగ్ అది. ఇప్పుడు నేను నా లైఫ్లో అండి లౌక్యంలో అంతకుముందు చిన్న మొక్కలు వేసేవారు అక్కడక్కడ పోస్టర్ కింద. ఇక్కడ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు బైక్ మీద వెళ్ళే టైంలో ఏంటంటే ఖైరతాబాద్ దగ్గర బైక్ పక్కన పెట్టి అలా పైకి చూసి ఇది మనమే చిన్నది. మా తాడేపల్లిగూడెంలో ఏంటంటే మా ఇంటి చివర 20వ వార్డు చివర ఏంటంటే కృష్ణవంశీ గారు, వార్డు మధ్యలో రేలంగి వెంకటరామయ్య గారు పెద్ద కమెడియన్. ఆయన ఇంటికి బ్యాక్ సైడ్ మా ఇల్లు అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మొన్న మా ఊరు నుంచి వస్తారు కృష్ణవంశీ గారికి నాకు అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు సీనియర్ అయిన కాలేజీలో. సరే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కమింగ్ అట్రాక్షన్స్ అన్ని వాళ్ళు చూసినట్టు నాకు కూడా తెలియదు. అది బాబు బంగారం ఆడ చేంజ్ చూస్తే కానీ మళ్ళీ దానికి తలకాయ నొప్పి ఇవన్నీ అది సమస్య అండి. ప్రతిదీ అందరం బాధపడుతున్నాం మొత్తం. అలాగే ఈ సినిమా పరంగా వస్తే కెమెరా బాలరెడ్డి గారు చాలా బాగా తీశాను. అంటే ఆ టైమింగ్ అలాగా సెట్ చేశాడు. ఈ పాటలు ఈ డైలాగులు వేరే సినిమాల్లో ఉన్న ఆ సిచ్యువేషన్ ప్రకారంగా సెట్ అయిపోయినాయి. సైకిల్ 2 వీడు పాత సైకిల్, ఆ అమ్మాయి కొత్త సైకిల్. ఆ అమ్మాయి మంచి రైడర్ తొక్కుండా వస్తుంటే వీడికి రాదు, వచ్చి గుద్దుకుంటారు, ఇద్దరు కింద పడతారు. పడ్డాక మీరు ఏ కాలేజీ అండి అంటే పలానా కాలేజీ అండి,
మీరు ఇంటర్మీడియట్, నేను ఇంటర్మీడియట్, నా వయసు 16 అన్నాడు, నాకు 15 ఏళ్ళండి అంటాడు. విచిత్రంగా పక్క పక్కన 2 అక్షరాలు కలిసి ఉన్నా కలవటానికి 16 ఏళ్ళు పట్టిందంటది అమ్మాయి. ఇది అదే అలాగా ఫన్నీగా నవ్వు తెప్పించాలనే ఉద్దేశంతో చేసినవి. అదొకటి. ఆయన వేరియేషన్ స్టార్ వీరబాబు అని, మన పిల్లలు అపార్ట్మెంట్లోంచి కారు బయటికి తీసినప్పుడు వచ్చినప్పుడు వేరియేషన్ స్టార్ వీరబాబు అని, అది బాగా వెళ్ళింది. ఫేస్బుక్ ఒకటి. ఇంకా ఇవన్నీ మామూలుగా ఆయన చిన్న చిన్న అక్కడ ఒక గారి, ఒక ఇడ్లీ అలా పెట్టాడంతే. మెయిన్ ఇంకా బోల్డ్ ఉంది అది. సరే ఇక 16ని ఒకసారి ఆడియన్స్ చూసి థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి. ఇంకేమైనా అడుగుతారా బ్రదర్? సిచ్యువేషన్ ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేది ఒరిజినల్ సినిమాలో మీరు చూసే ఉంటారు, హీరోయిన్ బాబాయ్. దీంట్లో మార్చారండి బాగా, కొంచెం బాగా దాన్ని యుఎస్ రిటర్న్ లాగా మార్చి కొంచెం బాగా ఫన్నీగా చేశారు. అది యుఎస్ రిటర్న్. కానీ పవన్ కళ్యాణ్ గారితో చేయటం లేసి ఇది మాస్ కాదు, లవ్ కూడా ఉంటుందని మీ తెలివితేటలు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ లుక్ అదిరిపోయిందన్న, సీరియస్ చెప్తున్నాను. ఏదో వచ్చాను మాట్లాడటం కాదు, సాలిడ్గా ఉంది. సో ఆడియో కూడా చాలా బాగా చేపిస్తారు, ఇందాక అదే చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చింది. మనోజ్ గారికి 2017 చాలా పెద్ద హిట్ అవుద్దని భగవంతుని కోరుకుంటున్నాను.